కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబిపిఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్ ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్ వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది ఈయన దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది, ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. నేను మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ పర్టికులర్ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివొకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్. ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. ఇక్కడ గొడవ ఏం లేదు. ఆయన జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. అక్కడ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. బ్యాడ్మింటన్ గొడవ చేశాడు అని అతను బయటకు పంపించారు అని చెప్పేసి అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటిది ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్, అనన్య ఫ్రాంచైజీని అందులో ఈయన ఒక మెంబర్. అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి, తీసుకునే తర్వాత డ్రగ్స్ చేసి ఏమన్నా కాల్పులు జరిపారా అంటే మామూలు ఉన్నప్పుడు కాల్పులు చేస్తారు? అది వెరిఫై చేస్తాం. ఆయన మా దగ్గరే ఉన్నాడు, వెరిఫై చేస్తాం.